Tensions have escalated dramatically here at the ఇమాజిన్ border. We చేయండి, are witnessing ఒక multiple కంట్రీలో missile launches మిసైల్స్ impacting పడుతున్నాయి. the area as the న్యూస్ ఛానల్స్ bombardment వార్ continues. విజువల్స్ చూపిస్తున్నాయి. ఎక్స్ప్లోషన్స్, ట్యాంక్స్, బోర్డర్స్, మిలిటరీ మూమెంట్స్ మీరు చూస్తారు. ఇది మన దగ్గర కాదు, మన లైఫ్ మీద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని అనుకుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర బోర్డు మీద ప్రైస్ పెరిగింది. సూపర్ మార్కెట్లో రైస్, ఆయిల్, వీట్ రేట్స్ పెరిగాయి. కరెంట్ బిల్ పెరిగింది. ఈఎంఐ ప్రెషర్ పెరిగింది. స్టాక్ మార్కెట్ అన్స్టేబుల్ అయిపోయింది. జాబ్ మార్కెట్ అన్సర్టెన్ అయిపోయింది. అప్పుడు ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ క్వశ్చన్ వస్తుంది: వార్ ఎక్కడ జరిగింది? కానీ ఎకనామిక్ పెయిన్ ఇక్కడ ఎందుకు ఫీల్ అవుతుంది? ఆన్సర్ సింపుల్ కాదు. ఎందుకంటే మోడర్న్ వార్ బోర్డర్స్ మధ్య మాత్రమే జరగదు. కొన్నిసార్లు వార్ బుల్లెట్స్తో కాకుండా ప్రైసెస్తో స్ప్రెడ్ అవుతుంది. చాలామంది వార్ అంటే సోల్జర్స్, వెపన్స్, డిస్ట్రక్షన్ అనుకుంటారు. కానీ మోడర్న్ వార్లో వార్ మిలిటరీ ఈవెంట్ మాత్రమే కాదు, ఎకనామిక్ షాక్ ఈవెంట్ కూడా. ఎందుకంటే కంట్రీస్ సపరేట్ ఐలాండ్స్ కావు. కంట్రీస్ డీప్లీ కనెక్టెడ్. ట్రేడ్తో కనెక్టెడ్, ఎనర్జీతో కనెక్టెడ్, షిప్పింగ్ రూట్స్తో కనెక్టెడ్, బ్యాంక్స్తో కనెక్టెడ్, కరెన్సీస్తో కనెక్టెడ్, సప్లై చైన్స్తో కనెక్టెడ్. ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ ఈ నెట్వర్క్లో షాక్ క్రియేట్ చేస్తే షాక్ చైన్ రియాక్షన్ లాగా స్ప్రెడ్ అవ్వచ్చు. ఇమాజిన్ ఒక జెయింట్ వెబ్ ఉంది అనుకోండి. ఒక సైడ్ పుల్ చేస్తే ఎంటైర్ వెబ్ మూవ్ అవుతుంది. గ్లోబల్ ఎకానమీ కూడా అలాగే. ఫస్ట్ మేజర్ ఇంపాక్ట్ ఎనర్జీ. ఆయిల్ మోడర్న్ ఎకానమీ బ్లడ్ లాంటిది. ట్రాన్స్పోర్ట్ రన్ అవ్వాలి అంటే ఆయిల్, ఫ్యాక్టరీస్ రన్ అవ్వాలి అంటే ఎనర్జీ, గూడ్స్ మూవ్ అవ్వాలంటే ఫ్యూయల్. సో కాన్ఫ్లిక్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ రీజియన్స్లో జరిగితే ఫియర్ క్రియేట్ అవ్వచ్చు. ఇంపార్టెంట్ పాయింట్: సమ్టైమ్స్ యాక్చువల్ స్టోరేజ్ అవ్వకపోయినా ఫియర్ ఆఫ్ డిస్రప్షన్ అలోన్ ప్రైసెస్ని పెంచగలదు. బికాస్ మార్కెట్స్ ఫ్యూచర్ రిస్క్ని ప్రైస్ చేస్తాయి. ఇఫ్ ట్రేడర్స్ అనుకుంటే సప్లై డిస్టర్బ్ అవ్వచ్చు అని, ఆయిల్ రేట్స్ రియాక్ట్ అవ్వచ్చు. అండ్ వన్స్ ఆయిల్ రేట్స్ మూవ్, ఎవ్రీథింగ్ రిపుల్ ఎఫెక్ట్. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇంక్రీజ్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్, షిప్పింగ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్. అండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆయిల్ కొనకపోయినా మీ లైఫ్ ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది? ఎందుకంటే ఆయిల్ మెనీ ప్రైసెస్ ఇన్సైట్ హిడెన్గా ఉంటుంది. ఫుడ్ ట్రాన్స్పోర్ట్లో ఉంటుంది, డెలివరీ కాస్ట్లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కాస్ట్లో ఇండైరెక్ట్గా ఉంటుంది, ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఉంటుంది. దట్ ఈస్ వై ఎనర్జీ షాక్ ఎకానమీ మొత్తంని టచ్ చేయొచ్చు. నౌ పీపుల్ ఇమీడియట్గా ఫీల్ చేసేది ఫుడ్. ఇఫ్ వార్ మేజర్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ని డిస్టర్బ్ చేస్తే గ్లోబల్ ఫుడ్ సిస్టమ్స్ రియాక్ట్ అవ్వచ్చు. వీట్ సప్లై ఇంపాక్ట్, ఫర్టిలైజర్ సప్లై ఇంపాక్ట్, షిప్పింగ్ డిస్రప్షన్స్, ఇన్సూరెన్స్ కాస్ట్ అన్నీ మ్యాటర్ అవుతాయి. ఫార్మర్స్కి ఫర్టిలైజర్ కాస్ట్లీ అయితే ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే కన్స్యూమర్ ప్రైస్ ఇంపాక్ట్ అవుతుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ జస్ట్ నెంబర్స్ కాదు, హౌస్ హోల్డ్ స్ట్రెస్ కూడా. మిడిల్ క్లాస్ బడ్జెట్ ప్రెషర్, పూర్ హౌస్ హోల్డ్స్ హార్డ్షిప్, గవర్నమెంట్స్ ప్రెషర్ అండ్ సమ్టైమ్స్ ఎకనామిక్ ఇష్యూ సోషల్ ఇష్యూగా మారుతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ జీడిపి. చాలామంది జీడిపి వర్డ్ వింటారు, కానీ మీనింగ్ సింపుల్: కంట్రీ ఎకానమీ సైజ్ మెషర్. వారి జీడిపిని మల్టిపుల్ వేస్ హిట్ చేయొచ్చు. ట్రేడ్ డిస్రప్షన్. ఇంపోర్ట్స్ రా మెటీరియల్స్ లేట్ అయితే ఫ్యాక్టరీస్ స్లో అవుతాయి. ఫ్యాక్టరీస్లో అయితే అవుట్పుట్ స్లో అవుతుంది. అవుట్పుట్స్లో అయితే గ్రోత్ ప్రెషర్ చేంజ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ అన్సర్టెనిటీ. బిజినెసెస్ అన్సర్టెనిటీని ఇష్టపడవు. ఫ్యూచర్ అన్క్లియర్గా ఉంటే న్యూ ఫ్యాక్టరీస్ పోస్ట్పోన్ అవ్వచ్చు, హైరింగ్ స్లో అవ్వచ్చు, ఎక్స్పాన్షన్ డిలే అవ్వచ్చు. అది గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ప్రయారిటీస్ షిఫ్ట్. డెవలప్మెంట్ స్పెండింగ్ డిఫెన్స్కి షిఫ్ట్ అవ్వచ్చు. రోడ్స్ బదులు సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బదులు మిలిటరీ బడ్జెట్స్. దట్ కెన్ ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ గ్రోత్.
నా షాకింగ్ ట్రూత్ ఏంటి అంటే సమ్టైమ్స్ వార్ యాక్చువల్ డిస్ట్రక్షన్ కన్నా ఫియర్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎకానమీని ఎక్కువ మూవ్ చేయొచ్చు. రీడ్ దట్ అగైన్ మెంటలీ. ఫియర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎకనామిక్ ఫోర్స్. బిజినెసెస్ ఎక్స్పెక్ట్ కాస్ట్ రైస్ అనుకుంటే ప్రైసెస్ ప్రీఎంప్టివ్లీ రైజ్ అవ్వచ్చు. కన్స్యూమర్స్ షార్టేజెస్ ఫియర్ అయితే ప్యానిక్ బయింగ్ చేయొచ్చు. ఇన్వెస్టర్స్ ఇన్స్టెబిలిటీ ఫియర్ అయితే మనీ పుల్ చేయొచ్చు. అండ్ సడన్లీ ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీని క్రియేట్ చేయొచ్చు. దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. ఇన్ఫ్లేషన్ రైజ్ అయితే సెంట్రల్ బ్యాంక్స్ ఆఫెన్ రియాక్ట్ అవుతాయి. ఎలా? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం. ఎందుకు? డిమాండ్ కూల్ చేయడానికి. కానీ దట్ క్రియేట్స్ అనదర్ ఎఫెక్ట్. లోన్స్ కాస్ట్లీ, హోమ్ ఈఎంఐస్ కాస్ట్లీ, బిజినెసెస్ బారోయింగ్ కాస్ట్లీ, ఎకనామిక్ గ్రోత్ స్లో అవ్వచ్చు. సో వార్ షాక్ ఇన్ఫ్లేషన్కి లీడ్ అవ్వచ్చు. ఇన్ఫ్లేషన్ రేట్స్ హైక్కి లీడ్ అవ్వచ్చు. రేట్స్ హైక్ గ్రోత్ ప్రెషర్ క్రియేట్ చేయొచ్చు. ఇది చైన్ రియాక్షన్ లాగా పనిచేస్తుంది. ఇంకా వార్ న్యూస్ వచ్చిన వెంటనే మార్కెట్స్ ఎందుకు షేక్ అవుతాయి? అవేనండి స్టాక్ మార్కెట్స్ ఇంకా కరెన్సీస్. ఎందుకంటే మార్కెట్స్ సర్టనిటీ లవ్ చేస్తాయి. వార్ అన్సర్టనిటీ క్రియేట్ చేస్తుంది. ఇన్వెస్టర్ రిస్క్ అసెట్స్ నుంచి సేఫ్ అసెట్స్కి మూవ్ చేయొచ్చు. స్టాక్స్ వాలటైల్ అవ్వచ్చు. కరెన్సీస్ వీకెన్ అవ్వచ్చు. ఇంపోర్ట్స్ కాస్ట్ కూడా రైజ్ అవ్వచ్చు. అండ్ వీకర్ కరెన్సీ సమ్టైమ్స్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ని ఇంకా వరస్ట్ చేయొచ్చు. అగైన్ చైన్ రియాక్షన్. కామన్ పీపుల్ ఎందుకు బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఫీల్ అవుతారు? ఎందుకంటే మ్యాక్రో షాక్స్ ఈవెన్చువల్లీ మైక్రో లైఫ్కి వస్తాయి. పెట్రోల్ బంక్లో, గ్రోసరీ బిల్లో, ఈఎంఐలో, ఎలక్ట్రిసిటీ బిల్లో, జాబ్ అన్సర్టనీలో. వార్ హెడ్లైన్స్ ఈవెన్చువల్లీ హౌస్ హోల్డ్ బడ్జెట్స్లో కనిపించవచ్చు. అందుకే జియోపాలిటిక్స్ ఆఫెన్ పర్సనల్ ఫైనాన్స్ స్టోరీ కూడా చేంజ్ అవుతుంది. కొన్ని దేశాలు బెనిఫిట్ కూడా అవ్వచ్చు. ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్. ఎలా అంటే వార్ ఇంపాక్ట్ ఈక్వల్గా ఉండదు. కొన్ని కంట్రీస్ ఆల్టర్నేటివ్ సప్లయర్స్ అవ్వచ్చు. సమ్ కమోడిటీ ఎక్స్పోర్టర్స్ బెనిఫిట్ పొందవచ్చు. సమ్ డిఫెన్స్ సెక్టర్ గెయిన్ అవ్వచ్చు. సో వార్ ఎకనామిక్ ఎఫెక్ట్స్ అనీవెన్గా ఉంటాయి. కొంతమందికి షాక్, అదే కొంతమందికి ఆపర్చునిటీ. అదే గ్లోబల్ కాంప్లెక్సిటీ. ఇక్కడ బిగ్గర్ ఫిలాసఫికల్ ట్రూత్ ఏంటంటే మనం యూజువల్లీ వార్ని మిజైల్స్ అండ్ బోర్డర్ స్టోరీ లాగా చూస్తాం. కానీ మోడర్న్ వరల్డ్లో వార్ సప్లై చైన్ స్టోరీ కూడా, ఎనర్జీ స్టోరీ కూడా, ఇన్ఫ్లేషన్ స్టోరీ కూడా, డెబ్ట్ స్టోరీ కూడా, అండ్ ఆర్డినరీ పీపుల్ స్టోరీ కూడా. ఎందుకంటే ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్లో షాక్ రేర్లీ స్టేస్ వేర్ ఇట్ బిగిన్స్. అది స్ప్రెడ్ అవ్వచ్చు సైలెంట్లీ, ఇండైరెక్ట్లీ, ఇంకా పవర్ఫుల్లీ. మేబీ మోస్ట్ అన్సెట్లింగ్ ట్రూత్ ఏంటో తెలుసా? కొన్నిసార్లు మీరు వార్ జోన్లో ఉండకపోవచ్చు, కానీ వార్ ఎకనామిక్ ఎక్కువని పే చేస్తారు. మిసైల్ సౌండ్ వినిపించకపోవచ్చు, కానీ దాని ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఫీల్ అవుతారు. బ్యాటిల్ ఫీల్డ్ చూడకపోవచ్చు, కానీ దాని మార్కెట్ షాక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అదే మోడర్న్ గ్లోబల్ ఎకానమీ. వార్ అనేది ఓన్లీ సోల్జర్స్ని ఎఫెక్ట్ చేయదు. కొన్నిసార్లు ఆర్డినరీ ఫ్యామిలీస్ బడ్జెట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఫ్యూచర్ ప్లాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. డ్రీమ్స్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. యుద్ధం బోర్డర్స్ని మాత్రమే మార్చదు. కొన్నిసార్లు ప్రైసెస్ని మార్చుతుంది, గ్రోత్ని మార్చుతుంది, అండ్ సమ్టైమ్స్ మీ డైలీ లైఫ్ని కూడా మార్చుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? వార్ ఎకనామిక్ ఇంపాక్ట్ గవర్నమెంట్స్ కన్నా కామన్ పీపుల్ మీద ఎక్కువ ఉంటుందా? కమెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ.